హాయ్ అండి. ఇవాళ సింపుల్గా టమాటో పచ్చడి, జస్ట్ ఓన్లీ టమాటో పచ్చడి. ఆవాలు, జీలకర్ర, మెంతులు, నువ్వులు, ఎండుమిరపకాయలు, ధనియాలు ఇవే వేసానండి. ఎందుకంటే సింపుల్గా దేవుడికి నైవేద్యం పెడతాం కదా, సో వెల్లుల్లిపాయలు అలాంటివి ఉల్లిపాయలు కానీ ఏమీ వేయం. జస్ట్ ఆవాలు, జీలకర్ర, మెంతులు, నువ్వులు, ధనియాలు, అలాగే ఎండుమిరపకాయలు ఇవి బాగా వేయాలి. ఇవి బాగా వేగిపోతేనే బాగుంటుందండి. మ్యాక్సిమం కొంచెం నూనె పడేటట్టుంది. నేను నూనె వేస్తున్నాను. పోపు వేగిపోతే ఈజీగా ఉంటుందండి. వేగాక చెప్తాను మీకు ఎలా మళ్ళీ చేయాలో. పోపు వేగిందండి. ఇప్పుడు ఇంగువ, ఒక్క నిమిషం. ఈ ఇంగువ ఇందులోంచి రావట్లేదు, ఒక్క నిమిషం. ఇంగువ వేయాలండి. కొంచెం ఎక్కువే పడుతుంది ఇంగువ, ఎందుకంటే పచ్చడి కదా. మనం ఆవాలు మెంతులు వేసాం కాబట్టి, మిరపకాయలు నువ్వులు కాబట్టి, అందులో టమాటో పచ్చడి కాబట్టి కొంచెం ఇంగువ బాగానే పడుతుంది. వేసేసాక బాగా ఫ్రై చేసేసుకోవాలి. బాగా ఫ్రై చేసేసుకున్నాక పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. కొంచెం ఎక్కువే పడతాయి పచ్చిమిరపకాయలు. ఇది కాకుండా మళ్ళీ ఎండుకారం కూడా వేస్తాను కాబట్టి ఈ మాత్రం పచ్చిమిరపకాయలు పడతాయి. ఇంగు వాసన బాగా వేస్తాను. నాకు ఇంగు అంటే చాలా ఇష్టం. ఇంగు చాలా మంచిదండి డైజెషన్కి. సో ఇలాంటి పచ్చళ్ళల్లో కొంచెం ఇంగు ఫ్లేవర్ ఉంటేనే బాగుంటుంది. సో బాగా వేయాలి పచ్చిమిరపకాయలు. ఇందులో ఇంకా వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు ఏం వేసుకోకూడదు. మనం దేవుడికి నైవేద్యం పెడతాం కాబట్టి సూపర్ ఉంటుంది. చపాతీలో నంచుకోవచ్చు, పూరీలో నంచుకోవచ్చు, అన్నంలో కలుపుకోవచ్చు, అన్ని రకాలుగానే యూటిలైజ్ అవుతుంది. ఇప్పుడు ఉండ్రాలు చేసుకుంటున్నాం కదా, ఉండ్రాలలో కలుపుకోవడానికి అనమాట. ఉండ్రాలు తినేటప్పుడు ఉండ్రాలు ఈ టమాటో చట్నీలో నంచుకుని తినడానికి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. బాగా వేగుతున్నాయి. ఇప్పుడు టమాటోలు వేసుకోవాలండి. నేను పెద్దవి 6 టమాటోలు వేసుకున్నాను. పెద్ద టమాటోలు అండి మాది. 6 టమాటోలు వేసేసుకున్నాను. వేసేసుకుని కలిపేసుకోవాలి. కలిపేసుకుని కొంచెం సేపు మగ్గనివ్వాలి. ఈ టమాటోల్ని ఈ పోపుతో పాటు మగ్గనివ్వాలి. తర్వాత ఏం చేయాలో నేను మీకు మళ్ళీ చెప్తాను. మగ్గిపోయండి టమాటోలు, మగ్గిపోయాయి కాబట్టి ఇప్పుడు మీరు పసుపు వేసేసుకోవచ్చు. అలాగే ఈ మాత్రం చింతపండు పడుతుందండి. ఎంత టమాటోలు పుల్లగా ఉన్నా కొంచెం చింతపండు వేస్తేనే టేస్ట్ వస్తుంది. ఈ మధ్య కొన్ని టమాటోస్ అయితే కొంచెం పుల్లగా కూడా ఉండట్లేదు. సో ఇలా మనం ఆలోచించకుండా హ్యాపీగా మనం చింతపండు వేసేసామనుకోండి, టేస్ట్కి టేస్ట్ నిలవ కూడా ఉంటుంది పచ్చడి. చింతపండు వేస్తే బాగా మగ్గుతున్నాయి టమాటోస్. ఇప్పుడు ఒక స్పూన్ ఫుల్, నాది చాలా పెద్ద స్పూన్ అండి, సో ఒక స్పూన్ ఫుల్ ఉప్పు వేసేసాను. కావాలంటే తర్వాత కలుపుకోవచ్చు ఒకవేళ సరిపోకపోతే, బట్ మేము చాలా తక్కువ తింటాం కాబట్టి మాకు సరిపోతుంది. పెద్ద స్పూన్స్తో 2 స్పూన్స్ కారం. ఇందాక వెల్లుల్లిపాయలు అన్నీ వేసేసాం కాబట్టి, పచ్చిమిరపకాయలు అన్నీ వేసాం కాబట్టి ఈ కారం సరిపోతుంది. కొంచెం ఇంకొక నిమిషం మగ్గిపోతే మనం గ్రైండ్ చేసేసుకోవచ్చు అనమాట.
చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పచ్చడి. ఒకసారి ట్రై చేయండి మీరు. అందరికీ వచ్చు అనుకుంటాను, రాదని కాదు, బట్ నేను ఇంకొకసారి మీకు ట్రై చేయండి అని చెప్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుందనే చెప్తున్నాను. అన్నంలో కలుపుకుంటే చాలా బాగుంటుంది, దోశల్లోకి బాగుంటుంది, ఇడ్లీలోకి బాగుంటుంది, అన్నిట్లోకి బాగుంటుంది. సో అన్నీ వేసేసుకున్నాక ఇంకలా ఒకసారి కరివేపాకు వేసుకోండి. కొంచెం కరివేపాకు వేసుకుని ఇంకా అంతా మగ్గిపోయింది. టమాటోస్ అన్నీ మగ్గిపోయాయి, మెత్తగా అయిపోయాయి. ఇంక మరీ మెత్తగా అవ్వవలసిన అవసరం లేదు. ఇంక నా స్పూన్ ఇక్కడే ఉండిపోయింది, నేను ఇంకో స్పూన్తో కలిపేస్తున్నాను. చూసారా ఇలా ఉంటుంది. సో ఇలాగా అంతా కలిసేటట్టు, టమాటోస్ అన్నీ కలిసేటట్టు ఈ టమాటో గుజ్జే ఇంకా మరీ మగపెట్టేసామనుకోండి, దాంట్లో ఉన్న నీరంతా వెళ్ళిపోతుంది. అప్పుడు మరీ గట్టిగా వస్తుంది పచ్చడి. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడే, అంతా మగ్గిపోయిన టమాటోస్ ఇలా ఉన్నప్పుడే మీరు ఇది వచ్చేసారా మగ్గిపోయినప్పుడే మీరు ఆపేసుకోవాలి. కొత్తిమీర వేసుకోవాలండి, కొత్తిమీర వేసేసుకోవాలి. అంతే. దీన్ని ఇప్పుడు గ్రైండ్ చేశాక నేను మీకు చూపిస్తాను. ఇలా మగ్గుతూ ఉంటుందండి. నేను ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసాను, ఎందుకంటే మరీ గట్టిగా ఉంటే ఉండ్రాళ్ళలోకి కలుపుకోవడానికి రాదు. మరీ గట్టిగా ఉంటే ఊరగాయలాగా ఉంటుంది కదా. ఒక్క హాఫ్ గ్లాస్ మనం వాటర్ పోసామనుకోండి, ఈ మాత్రం కన్సిస్టెన్సీలోనే మనం పచ్చడి చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. మనకి జారుడుగా ఉండి కొంచెం కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది. అలాగే దోశల్లోకైనా సరే, ఇడ్లీలోకైనా బాగుంటుందని ఇలా మీకు చెప్పడానికని నేను హాఫ్ గ్లాస్, నేను స్కిప్ అయింది అది, హాఫ్ గ్లాస్ నీళ్ళు పోయాలండి. ఇప్పుడు మనం దీన్ని బంద్ చేసేసుకోవచ్చండి. ఇది కరెక్ట్ కన్సిస్టెన్సీ. ఇప్పుడు దీన్ని బంద్ చేసేసుకుని మిక్సీ అయ్యాక మీకు నేను చూపిస్తాను. ఇందాక చెప్పాను కదండి, టమాటో అంతా మనం వేయించుకున్నాం, మగ్గిపోయాక మిక్సీ చేసి చూపిస్తానని చెప్పాను కదా. టమాటో అంతా, ఈ టమాటో పచ్చడి ఓన్లీ సింపుల్ టమాటో పచ్చడి అండి. నేను మీకు ప్రొసీజర్లో చూసే ఉంటారు కదా. సో ఇదంతా ఇలా తయారైపోయి వస్తుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. దీంట్లో వేరే పోపు వేసుకోక్కర్లేదు మనం, చాలా బాగుంటుంది. సో మీరందరూ తప్పకుండా చేసుకోండి, ట్రై చేయండి. ఈ పచ్చడిని చాలా చాలా బాగుంటుంది. ఇది బ్రెడ్ మధ్యలో కూడా పెట్టుకుంటే బాగుంటుంది. దీన్ని కొత్తిమీరతో ఇలా కరివేపాకుతోనూ గార్నిష్ చేసేసుకోవడమేనండి. సూపర్ ఉంటుంది. బాయ్ అండి.